వెల్కమ్ టు ఐ స్పెషల్. దిస్ ఇస్ నిధి. పండుగ అంటే వెలుగుల దీపావళి. ఈ పర్వదినాన శుభం కోసం, ఐశ్వర్యం కోసం వెండి కొనడం మన ఆచారం. కానీ ఈ సంవత్సరం బిగ్ ట్విస్ట్. మీరు వెండి షాప్ కి వెళ్తే దొరకడం కష్టం. దొరికినా మీ జేబు చిల్లు పడటం కన్ఫర్మ్. గ్లోబల్ గా వెండి ధరలు ఏకంగా $52 మార్క్ ని టచ్ చేసి రికార్డ్ హైలో ఉన్నాయి. కేజీ వెండి ధర 2 లక్షలకు చేరువైంది. ఇది కేవలం ధరల పెంపు కాదు, ఒక గ్లోబల్ సప్లై క్రైసిస్. అసలు ట్రేడర్స్, జ్యువెలర్స్ కు వెండి ఎందుకు దొరకడం లేదు? టాటా సిల్వర్ ఫండ్ వంటివి ఇన్వెస్ట్మెంట్లను ఎందుకు సస్పెండ్ చేశాయి? ఈ వెండి డ్రామా వెనుకున్న టెక్నాలజీ మాఫియా ఏంటి? వెండి అనేది లక్ష్మీదేవి స్వరూపం మాత్రమే కాదు, ఇది మన ఫ్యూచర్ టెక్నాలజీ బేస్మెంట్. వెండి కేవలం మైనింగ్ చేస్తే రాదు. ఇది జింక్, కాపర్, లెడ్ మైనింగ్ చేసినప్పుడు వచ్చే బై ప్రోడక్ట్. అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఎంత పెరిగినా సప్లైని పెంచడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు టెక్ దిగ్గజాలన్నీ వెండి కోసం ఫైట్ చేస్తున్నాయి. సోలార్ ప్యానెల్స్, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వీటన్నిటికీ వెండి కంపల్సరీ. ఈ ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం వల్లనే మార్కెట్లో సిల్వర్ స్టాక్ డ్రై అప్ అయింది. మన దేశం 80% ఇంపోర్ట్స్ పైనే ఆధారపడుతుంది. ఇప్పుడు గ్లోబల్ షార్టేజ్ కారణంగా ఇంపోర్ట్స్ ఏకంగా 42% డ్రాప్ అయ్యాయి. జ్యువెలర్స్ కు సరైన సప్లై లేదు. అందుకే న్యూయార్క్ నుండి లండన్ కు ఎయిర్ లిఫ్ట్ చేసి తెచ్చుకునే రేర్ సిచ్యువేషన్ వచ్చింది. దీపావళి కాయిన్స్, వెండి బార్స్ కి భారీ కొరత. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కూడా డీలర్స్ ఆర్డర్స్ ని డిఫాల్ట్ చేస్తున్నాయి. వెండి దొరకడం కష్టమై కొందరు జ్యువెలర్స్ తమ షాప్స్ ని మూసేసే ఆలోచనలో కూడా ఉన్నారు. సిల్వర్ ఇప్పుడు కేవలం ఆర్నమెంట్ కాదు, ఇది ఇండస్ట్రియల్ పవర్. హోల్డ్ ఆన్ చేసిన వారికి బిగ్ ప్రాఫిట్, కొనాలనుకునే వారికి బిగ్ లాస్. ఈ దీపావళికి వెండి కొనుగోలుదారులకు ఇది ఒక పెద్ద సవాల్. వెండి కేవలం ఆభరణంగా కాకుండా టెక్నాలజీకి ఎంత ముఖ్యమో ఈ సంక్షోభం మనకు స్పష్టం చేసింది. మీ ఆర్థిక ప్రణాళికలో వెండిని చేర్చే ముందు గ్లోబల్ మార్కెట్ సిచ్యువేషన్స్ ని కూడా తప్పకుండా అబ్జర్వ్ చేయండి.